అమెరికాలో రైతు బ్రదర్ 2 బకెట్స్ వచ్చేసి $5. ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా అసలు డైలాగ్ గుర్తొస్తుంది అనమాట. ఎవర్రా మీరంతా, ఇది హెల్దీ డ్రింక్స్ అనమాట. నువ్వు ఫాస్ట్గా చెప్పే అక్క, నీకు దండం పెడతాను, అమ్మయ్య ఇంకా సైడ్ దొరికింది కదా అని చెప్పేసి కూర్చున్నా. టూ మచ్ హెల్దీ, అంత టూ మచ్ హెల్దీ మనకెక్కదుగా. టైంలో వర్క్ చేసే షెఫ్ కనిపించారనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రవళిక. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ ఏంటన్నానంటే అమెరికాలో రైతు బ్రదర్. ఇస్ ఇట్ ట్రూ భవాని? అంటే లైక్ పబ్లిక్ మార్కెట్ ఎలా ఉంటుంది అంటే మన ఇండియాలో రైతు బజార్ ఎలానో ఇక్కడ కూడా పబ్లిక్ మార్కెట్ అని ఉంటుంది. మిగతా స్టోర్స్లో కొనుక్కోవడం, వాల్మార్ట్ అలా వాటిలో కొనుక్కోవడం కన్నా ఇక్కడ కొంచెం ఇంకా చీప్గా ఉంటాయి. మేము ఉన్న ప్లేస్ రాచెస్టర్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నేను ఉంటుంది రాచెస్టర్. 2 years నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. ఆర్ఐటీలో చదువుకుంటా. ఈరోజు ఈ వ్లాగ్ అంతా పబ్లిక్ మార్కెట్లో ఎలా ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఏమేమి అమ్ముతారు, ఫ్రెష్గా ఉంటాయా లేవా అవన్నీ చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బయట స్టోర్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ అదిగాక ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి పండించినవి తెచ్చి అమ్ముతారు, అదిగాక ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసారా, ఇవి జస్ట్ అంటే 2 బకెట్స్ వచ్చేసి $5. అదే నేను బయట వేరే స్టోర్స్లో తీసుకుంటే ఈ ఒక్క బకెట్ వచ్చేసి $6, $7 పెట్టి అమ్ముతారు. అండ్ ప్రతిదీ ఫ్రెష్గానే ఉంటాయి. అక్కడ మీరు చూడొచ్చు యాపిల్స్ కూడా. యాపిల్స్ $3కే వస్తున్నాయి ప్రతి ఒక్క బాస్కెట్ వచ్చేసి. ప్రతిదీ ఎవ్రీథింగ్ ప్రతిదీ దొరికింది రైతు బజార్లో. ప్రతిదీ $1, $2కి దొరుకుతాయి మ్యాక్సిమము. అవునా, నిజమా? ప్రతిదీ మీరు చూడొచ్చు, ప్రతిదీ చాలా డిఫరెన్స్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అదిగాక ఫార్మర్సే వచ్చి సెల్ చేస్తారు, పండించిన వాళ్ళే వచ్చి ఎవ్రీ వీక్ వచ్చేసి సెల్ చేసుకుంటూ వెళ్తారు. ఆవకాడోస్ కూడా చూడొచ్చు. బయట ఒక్కొక్కటి $1.25, $1.5 ఉంటాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక్కొక్కటి ₹100 అలా ఉంటుంది, ₹100 అలా. అది జస్ట్ ఈ బాస్కెట్ $2కి వస్తుంది. మొత్తం 450. అదే వాల్మార్ట్లో మేము తీసుకుంటే 60x కేస్ వచ్చేసి $19 ఉంది. సో ఇక్కడ $4 అని అంటే బెటర్. అదిగాక ఆర్గానిక్ ఎగ్స్ ఇవన్నీ కంపేర్ చేసి ప్రతిదీ మీట్ ఉంటుంది, ఫిష్ ప్రతిదీ అమ్ముతారు ఇక్కడ. మిల్క్ కూడా ఉన్నాయి. సేమ్ అసలు ఇండియన్ రైతు బజార్ ఎలా అయితే కనిపిస్తుందో అలానే ఉంది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు లిటరల్లీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అరే ఏంటి ఇలా ఉంది, ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి. ఇండియాలో రైతు బజార్లో ఎంతైతే గోల వినిపిస్తుందో ఫస్ట్ టైం నేను ఇక్కడ చూశాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకు చాలా డిస్టెన్స్, 1 hour డ్రైవ్ చేసి రావాలి బస్సులో. అందుకే అండ్ మళ్ళీ మోసుకొని తీసుకొని వెళ్ళాలి అని అంటే చాలా కష్టం. కాబట్టి అప్పుడప్పుడు చాలా రేర్గా వస్తాం, మంత్లీ వన్స్ అలా. ఇక స్నో పడే టైంలో వస్తే మాత్రం చాలా టఫ్ అని అనిపిస్తుంది. సో అందుకే వచ్చిన వరకు బేస్ మేము మొయ్యగలిగే అంతవరకే మేము తీసుకొని వెళ్తాము. అదే కారు ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది. కారు ఉన్న వాళ్ళకైతే వచ్చి కార్లో పెట్టేసుకొని మొత్తం అక్కడ చూసారా పక్కన ట్రాలీలో తీసుకొని వెళ్తున్నారు, అలా ట్రాలీలు తెస్తారు. ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా అసలు అంతమంది జనాలని నేను చాలా తక్కువ చూసేది, నేను అసలు చూడను. అండ్ కిడ్స్ ప్రతి ఒక్కళ్ళు, అదిగాక ఎస్పెషల్లీ వీకెండ్ ఓపెన్ చేస్తారు కాబట్టి వీకెండ్ ఎవరికి ఆఫీసెస్ ఉండవు కాబట్టి అందరూ వచ్చి తీసుకొని వెళ్తారు. నాకైతే అసలు ఒక డైలాగ్ గుర్తొస్తుంది అనమాట. ఎవర్రా మీరంతా, ఎక్కడున్నారా, ఎవర్రా మీరు, ఎంతమంది ఇలా పేరెంట్స్ ఎవరైనా మమ్మీ వాళ్ళు అడుగుతారు కదా, అరే బయటికి వెళ్ళి తీసుకురంట్రా, ఇలా కూరగాయలు తీసుకురంట్రా, అరే వాటర్ అయిపోయాయిరా ఇవి తీసుకురంట్రా అని అంటే అబ్బాయిలు ఏమో కింగ్స్ లాగా ఫీల్ అయ్యి, లేదు నేను వెళ్ళను, బయట ఎండగా ఉంది, ఈవినింగ్ వెళ్తాను కావాలని అంటే. ఇంకా అమ్మాయిలు ఏమో ప్రిన్సెస్ లాగా ఫీల్ అయ్యి, డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా అలా అయితే లేదు ఇట్స్ సో సన్నీ అవుట్ సైడ్ అని చెప్పేసి కొంతమంది చెప్పి మరి ఇంట్లో ఉంటారు కదా, అసలు ఏమి బయటికి వెళ్ళకుండా మీరు చేస్తే చేయండి, లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటాం, లేదు అని అంటే బయటికి వెళ్ళి తెచ్చుకుంటాము, లేకపోతే డాడీకి కాల్ చేస్తాం, డాడీ వచ్చేటప్పుడు ఒక బిర్యానీ తీసుకొని రా డాడీ అని చెప్పేసి.
అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అలా మీలో ఎలాంటి వాళ్ళున్నారు? అసల మీరెళ్తారా? మీ పేరెంట్స్ చెప్తే, మమ్మీ వాళ్ళేమైనా చెప్తే రోజు ఎళ్లి తీసుకొనొస్తారా? నేనైతే అస్సలంటే అసలు తీసుకొని రాను. అలాంటి కైండ్ ఆఫ్ కేటగిరీ అనమాట. నేనసలు బయటికే ఎళ్ళను ఎండుంటే. మోస్ట్‌లీ ఇంట్లోనే ఉండడానికి ట్రై చేస్తాననమాట. అదే ఇలా చెప్తున్నాను గదా! గ్రోసరీస్ ఎళ్లి తీసుకురమ్మనని జెప్పి అమ్మ చెప్తే అస్సలెళ్ళను అననని జెప్పి. అదే ఈవినింగు తమ్ముడు అలా అన్నవాళ్ళెవరైనా పానీపూరి తిందామా? వస్తున్నాను. ఒక్క నిమిషం వస్తున్నాను. ఇప్పుడే నన్ను వదిలేసి ఎళ్ళొద్దు అని అంటాను కదా! అలాంటి కైండ్ ఆఫ్ నేను పానీపూరి, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఏయ్యొకటి ఈవినింగ్ ఇంకసలు బయట తినకపోతే ఇంకసలు ఆ డే ఫినిష్ అవ్వకుండా ఉంటదనమాట. అలా ఉంటాను. అదే మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎండలో చెప్తే మాత్రం ఇంక సర్రమని లేదు నేనెళ్ళనంటే ఎళ్ళను మమ్మీ ప్లీజ్ మీరేదైనా చేసుకోండి అని ఇప్పుడు నువ్వేమన్నా ఏమి హిక్కుంటావో ఇక్కో అన్నాను. అలాంటి క్యాండిడేట్ నుంచి ఇప్పుడే ఇక్కడ మన గ్రాసరీస్ మనమే తీసుకొని మనకి అసలు తెలియకపోయినా కానీ స్టార్టింగ్ తెలుసుకొని మరి ఏవేంటివి అని ప్రతిదీ తెలుసుకొని సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నాము. అలా ఏంట్రా ఏమైంది? ఎలా ఉంటేవాడు ఎలా అయిపోయావు బావా? ఎలా ఉండేవాళ్ళం ఎలా అయిపోయాంరా అని అనిపించట్లేదా? నిజంగా నాకైతే అదే అనిపిస్తుంది. ఎలా ప్రశాంతంగా బతికేవాళ్ళం పేరెంట్స్ తీసుకొని వచ్చిస్తుంటే మనం మమ్మీ అలా కూర్చొని చేసి పెడుతుంటే క్వీన్ లాగా కింగ్ లాగా అలా ఎంత ఎంత ప్రశాంతంగా ఆరామ్సే బతికేవాళ్ళం జాలీగా. ఇక్కడికి వచ్చేసి ప్రతిదీ ఓన్గా చేసుకోవాలి అని అంటే ఆ స్ట్రగుల్ ఉంటుంది కదా. బట్ నచ్చిద్ది కొంతమందికి స్ట్రగుల్ అని అనిపిస్తుంది. బ్రో మీకు ఎప్పుడైనా ఏదైనా వ్లాగ్ తీసేటప్పుడు కానీ ఏమైనా చెప్పేటప్పుడు కానీ ఏం చెప్పాలరా దీని గురించి అని అనిపించిందా? నాకైతే దీని గురించి అనిపించింది బ్రో. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఎందుకనంటే ఇవి ఉన్నాయి అని అంటే అన్ని చోట్ల ఇవే ఉంటాయి బ్రో. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటనంటే రైతు బజార్ ఉంది అని చెప్పి. ఎందుకనంటే మేము 2 years నుంచి ఉంటున్నాం. మాకు రైతు బజార్ ఎలా అసలు ఇక్కడ ఒకటి ఉంటుందని చెప్పి తెలీదు. ఫ్రెష్గా ఫార్మర్స్ వచ్చి సెల్ చేస్తారని చెప్పి తెలీదు. అందుకే చూపిస్తున్నాం అంతే తప్పితే అంతకు మించి ఏం లేదు. అండ్ నాకు దీంట్లో అసలు స్పెషల్గా చెప్పడానికి కూడా అవి అంటే అన్నీ అంటే ఇండియాలో దొరికేవి కూడా ఇక్కడ కూడా దొరుకుతాయి. బట్ ఎక్స్ట్రా ఫ్రోజన్ చేసేసి అలా కొన్ని దొరుకుతాయి అన్నమాట. ఆల్రెడీ స్లైస్ చేసేసి ఇన్స్టెంట్గా ఇలా రెస్టారెంట్ లాగా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇది పెడుతున్నాను. అంతకు మించి ఏం లేదు. అవును మా దగ్గర కూడా ఉంది కదా ఎందుకు పెట్టావు అని మాత్రం అనుకోవద్దు. అస్సలు అనుకోవద్దు అది మాత్రం. అండ్ మీరు కూడా తెలుసుకుంటారు యూఎస్లో ఇలా ఉంటుంది రైతు బజారు. ఎందుకనంటే నాకైతే 2 years వరకు అసలు రైతు బజార్ ఉందని కూడా తెలియదు పబ్లిక్ మార్కెట్. సో మీకు ఇలా తెలుస్తుంది కదా రాచెస్టర్ వచ్చిన వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చదువుకునే వాళ్ళకు కూడా అని చెప్పి వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి మాత్రమే ఇది చేస్తున్నాను. ఇది హెల్దీ డ్రింక్స్ అనమాట. బీట్రూట్, క్యారెట్, యాపిల్ అలా ఒక్కొక్కటి కాదు అసలు ఒక్కొక్క బాటిల్లో ఒక 4-5 కాంబినేషన్స్ యూస్ చేసి డ్రింక్స్ ప్రిపేర్ చేశారు. స్మాల్, లార్జ్, మీడియం అలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్. ఎందుకు ఇంత ల్యాగ్ అని అనిపిస్తుంది అంటే స్కిప్ చేసేసేయండి. మోస్ట్లీ షార్ట్గా పెట్టడానికే ట్రై చేస్తాను. ఎంత లాంగ్ అవ్వకపోయినా అట్లీస్ట్ కామెంట్ చేయండి మీకు అసలు ఎంత లెంతీ కావాలి అని చెప్పి. టూ లెంతీ అయిపోతుందా లేకపోతే ఎలా అనిపిస్తుంది అని చెప్పి. సో దట్ నాకు అర్థమైద్ది నేను బోర్ కొట్టిస్తున్నాను ఎలా అనిపిస్తుంది అని చెప్పి. నాకు క్లారిటీ వస్తుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. ఓకే నేను చేసేది ఇది మిస్టేక్, నెక్స్ట్ టైం నేను రిపీట్ చేయకూడదు, నేర్చుకుంటా వెళ్తాను. ఆ సంచేంటో నేనేంటో అలా తగలబడి అంటే పల్లెటూరుకి వెళ్ళేటప్పుడు సంచిలో సరుకులు పెట్టుకొని వెళ్తారు కదా అలా కనిపిస్తున్నాను అనమాట. వెళ్ళి అక్కడ ఆ మిన్నర్ ఫీలింగ్ అయితే అవి అక్కడ కౌంటర్ దగ్గర ఉన్న అమ్మాయిది. నువ్వు ఫాస్ట్గా చెప్పే అక్క నీకు దండం పెడతాను చిరాకు వస్తుంది. ఆ లైన్ చూడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి కూడా ఇవ్వాలి, ఇప్పుడు నీ సోది కూడా వినాలి, నువ్వేం చెప్తున్నావు అని. అక్కడ కస్టమైజ్డ్ కాఫీ టీస్ ఉన్నాయి అనమాట. మనం కస్టమైజ్డ్ చెప్తే అలా ప్రిపేర్ చేస్తారు. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా.
నా తడాకా చూపిస్తా. సో అందుకని చెప్పి అయితే నువ్వు చెప్పు, నాకు ఓపిక అయిపోతుంది, నా వల్ల కావట్లేదు, నువ్వు ఇప్పుడు చెప్పకపోతే నువ్వు చచ్చావు నా చేతిలో అన్నట్టు వింటుందనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి దానికి సరే అని చెప్తుంటే సరే అననని ఒక ఎగ్జామ్లో రాసుకుంటారు కదా ఆన్సర్స్ చెప్తుంటే సరే ఓ అవును ఆన్సర్స్ చెప్తున్నాను అని చెప్పేసి అలా నోట్స్లో రాసుకుంటుంది అనమాట. నేను చెప్పిందే ఒక చిన్న ఐటమ్ అక్క, నువ్వు మళ్ళీ దాంట్లో రాసి నువ్వు దాంట్లో నోట్ చేసి ఎప్పటికి అయ్యిద్ది, ఎప్పటికి ఇస్తావు, అప్పటికి నాకు మొత్తము లగేజ్ అదంతా పెయిన్ వస్తుంది, నువ్వు ఫాస్ట్గా ఇవ్వవే అక్క అని చెప్పేసి సమ్మయ్య ఫైనల్లీ మనీ తీసుకుంది. మళ్ళీ ఆ కాయిన్స్ ఎందుకు, ఏం చేసుకోవాలో, అసలు ఆ కాయిన్స్ని ఎలా యూస్ చేయాలో కూడా నాకు తెలియదు ఫస్ట్ అని అనుకొని ఇంకా సైలెంట్గా ఎందుకు వచ్చిన గోళ్ళే కాయిన్స్ వచ్చాయి కదా అని చెప్పేసి మళ్ళీ పాకెట్లో వేసేసుకున్నాను, అయిపోయింది కదా అని చెప్పి. మళ్ళీ ఆ కాయిన్స్ నేను ఎంతసేపు చూస్తున్నాను ఏమేం కాయిన్స్ వచ్చాయో, అంత క్యూరియాసిటీ. ఏదో తెలుసుకుందానని పెద్ద ఏదో తోపనని చెప్పేసి ఆ కాయిన్స్ అది ఎంత ఊపుతున్నాను, ఏంటివి ఇవి సెంట్స్ కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఇంకా సైలెంట్గా బ్యాగ్లో వేసేసుకున్నాను. ఒక పక్క ఫుల్ పెయిన్, వాళ్ళు అసలు ఆ బ్యాగ్ ఇంకా తీసి పక్కన పెట్టేశాను వల్లగాక. నా వెనకమ్మాయి అయితే ఎవర్రా వీళ్ళు అసలు ఇందాకల నుంచి చూస్తున్నాను కెమెరాలో పెట్టుకొని ఫోన్ పెట్టుకొని మరి అమ్మయ్య ఇంకా సైడ్ దొరికింది కదా అని చెప్పేసి కూర్చున్నా. లాంగ్ టైం స్పేస్ దొరికింది, కూర్చోడానికి సీట్ దొరికింది అన్న మనసు ఉంటుంది చూడు, అలా అనమాట. దొరికింది కదా అని చెప్పేసి కూర్చొని సరే ఏమేమి తీసుకున్నాం అని చెప్పి డ్రింక్ తీసుకున్నాం కదా అని చెప్పి డ్రింక్ తాగుదాము. ఎందుకనంటే మార్నింగ్ నుంచి చాలా కష్టపడ్డాము అనమాట మేము. ఒక పక్క షూటింగ్, ఒక పక్క ఏమేమి తీసుకోవాలి అని చెప్పేసి ఇంత కష్టపడినందుకు ఒక చిన్న డ్రింక్ కావాలి కదా, ఎనర్జీ డ్రింక్. సో అందుకే గట్టిగా సరే ఒక సిప్ వేస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది, సో రిటర్న్ వెళ్ళొచ్చు మళ్ళీ 1 అవర్ అని చెప్పేసి ఓపెన్ చేసేసి అలా తాగుతూ ఉన్నమాట. సరే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అని చెప్పి. ఏదో తేడాగా ఉందేంటి? టూ మచ్ హెల్దీ, అంత టూ మచ్ హెల్దీ మనకెక్కదుగా, మనకి ఎక్కితే ఇలా ఎందుకుంటాం మనం. ఎవరికి హెల్దీ ఫుడ్స్ అస్సలు ఎక్కవు, ఎస్పెషల్లీ డ్రింక్స్, ఫుడ్స్ అసలు ఏవి హెల్దీ ఎక్కవు బ్రో. అయినా కానీ సరేలే నాకు ఎనర్జీ కావాలి కదా అని చెప్పేసి తాగేసి మా అన్నకు కూడా ఇచ్చేసాను అనమాట. ఇవి 2 డ్రింక్స్ తీసుకున్నాము. ఒకటి బీట్రూట్, క్యారెట్, యాపిల్ ఏవో మిక్స్ చేసేసి ఇచ్చారు. అవి ఏంటో కూడా నేను యాక్చువల్గా మర్చిపోయాను. ఇంకా సరేలే అని చెప్పి తాగేసి. నాకు ఒకటి అర్థం కావట్లేదు బ్రో, యాక్చువల్గా మార్నింగ్ మేము వెళ్ళింది 9:30, 10 అలా అయింది. పొద్దున్నే వీళ్ళు బర్గర్లు అసలు చికెన్ ఎలా తింటారు బ్రో. పొద్దున్నే వీళ్ళు బర్గర్లు, శాండ్విచ్లు అంతా మీట్ తింటుంటే నాకు కడుపులో గుడుగుడా అనిపిస్తుంది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు అక్కడ ఏమైనా తిందామన్నా కానీ అన్ని ఆయిల్ ఫుడ్స్, బర్గర్లు, చికెన్ నగెట్స్, ఇంకా అసలు తినడానికి కూడా ఏం లేదు. ఇంకా దొరికితే ఆ ఫ్రూట్స్, ఒక నైఫ్ దొరికితే ఆ ఫ్రూట్స్ అయినా కట్ చేసుకొని తినాలేమో అన్న స్టేజ్కి వెళ్ళిపోతామా. అక్కడే ఇంకా ఫుల్ డే ఉంటా క్రౌడెడ్లో అన్నీ చూసుకుంటా, చాలా టైం పట్టిద్ది అనమాట. ప్రతి షాప్లో చూసుకుంటా వెళ్ళి తీసుకొని అవన్నీ చేయాలి అని అంటే అట్లీస్ట్ ఒక 10 minutes బ్రేక్ కావాలి. కాబట్టి ఈ 10 minutes బ్రేక్ ఇలా అయిపోయిందనమాట. అలా లేకపోతే ఈ బ్రేక్ కూడా లేకపోతే ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్, రాదు. సో అసలే అక్కడ నా ఫేస్లోనే తెలిసిపోవాలి నేను దాన్ని ఎంత కష్టంగా తాగుతున్నాను, అంత హెల్దీవి మనకి ఎలా అనిపిస్తాయా అని చెప్పేసి. అంతలోకి నేను పార్ట్ టైంలో వర్క్ చేసే షెఫ్ కనిపించారనమాట. షెఫ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. సరే అని చెప్పి షూట్ చేస్తున్నాము. కొంచెం సేపు వాళ్ళతో అలా మాట్లాడేసి మొత్తం తిరిగేసి ఇంకా ఫైనల్ ఇంకా నా వల్ల కాదు, నాది అయిపోయింది, ఇంకెళ్ళిపోదాము, ఇంకా చాలే ఇవన్నీ అని చెప్పి నేను ఒక బ్యాగు, మా అన్న ఒక 2 బ్యాగులు తీసేసుకొని చలో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అయిపోయింది ఫైనల్లీ. అలా ఎక్స్ప్లోర్ చేసేసుకొని అలా ఒక్కటే ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే, చూస్తున్నారు కానీ నా వీడియోస్ ఎవ్వరూ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చెయ్యట్లేదు, అండ్ ఎండ్ వరకు అసలు చూడట్లేదు.
మీకు బోరింగ్గా ఏమైనా ఉన్నా కానీ లేకపోతే నా కంటెంట్ ల్యాగ్ అవుతుంది అని అన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నాకు అర్థమైద్ది. సో దట్ నేను నెక్స్ట్ వీడియో నుంచి నేర్చుకుంటూ ఉంటాను. ఎందుకనంటే నాకు తెలీదు. సో ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నాను ఒక్కొక్కటి. సో మీరు సబ్స్క్రైబ్, లైక్ చేస్తేనే దాన్ని బట్టే నాకు ఇంకా వీడియోస్ చెయ్యాలి అని అనిపిస్తుంది. మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, మీకోసమైనా చెయ్యాలి అని అనిపిస్తుంది. అలా కాకుండా మీరు స్కిప్ చేసేసి అసలు చూడకుండా లేదు అని అంటే అసలు సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయకుండా ఉంటే అసలు మోటివేషన్ కూడా రాదు. నాకు తెలిసి మీరు మోటివేషన్ ఇస్తారు అని అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి. అట్లీస్ట్ దీనికి ఒక 6 to 10K లైక్స్ వచ్చినా కానీ నేను నెక్స్ట్ ఇంకా ఫన్నీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.